అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం, ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి 2021లో వచ్చిన ఎండోర్మెంట్ ఈఓ నోటిఫికేషన్లో మన దగ్గర క్లాసెస్ కావచ్చు, అదే మాదిరిగా టెస్టులు కావచ్చు, మన యూట్యూబ్లో క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ కావచ్చు, లేకపోతే మన దగ్గర గైడెన్స్ కావచ్చు, ఇలా మనకు సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి, అంటే మన యాప్కు సంబంధం ఉన్న వ్యక్తులు సాధించిన విజయాలను మనం బేస్ చేసుకొని ఇక్కడ మీకు జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాలో మన దగ్గర మరి క్లాసెస్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, టెస్టులు తీసుకున్న వాళ్ళు కావచ్చు, నేను వివరంగా చెప్తాను. ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా మీకు ఇక్కడ రైట్, కె సాయి వెంకట తేజ విశాఖపట్నం. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేశాను క్లియర్గా, 24020945. ఈ కె సాయి వెంకట తేజ విశాఖపట్నం లోకల్ ఓపెన్ కేటగిరీలో 209 మార్కులు సాధించి మరి ఉద్యోగం సాధించడం జరిగింది. సో ఇక్కడ ఈ కె సాయి వెంకట తేజ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇతను ఆల్రెడీ ఈ జాబ్లో అంటే ఈ ఎన్రోల్మెంట్ ఈవో మన దగ్గర ఫిలిమ్స్ దగ్గర నుంచి మెయిన్స్ కూడా మన దగ్గర క్లాసెస్ టెస్టుల రూపంలో మన దగ్గర అందుబాటులో ఉన్నాడు. ఈయన ఈ జాబులోకి రాకమునిపే మరి మనకి ఇండియన్ నేవీలో వర్క్ చేస్తూ ఉండేవాడు. ఇండియన్ నేవీలో వర్క్ చేస్తూ మన దగ్గరికి రావడం జరిగింది. అక్కడ నేవీలో వర్క్ చేస్తూ షిప్ల మీద మరి అతను వర్క్ చేసుకుంటూ కూడా మరి చదువుకొని మంచి మార్కులు సాధించాడు. అంతేకాదు మొన్న వెరీ రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మరి ఈ కె సాయి వెంకట తేజ ఎవరైతే ఉన్నారో ఈయన 230 మార్కులు సాధించి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా 1:2 రేషియోలో అయిపోయింది. ఇక త్వరలోనే ఈయన మనం డీటీగా డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, లేకపోతే ఇంకొక పోస్టులో మనం చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. సో ఇక నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి విజయం సాధించిన వ్యక్తుల్లో ఇంకొక వాల్యుబుల్ వ్యక్తి మనకు కె ఆశా కిరణ్మయి విశాఖపట్నం ఎస్టీ కేటగిరీలో ఈమెకు జాబ్ వచ్చింది. అంటే మన యాప్లో ఎవరైతే విజయం సాధించారో, మన దగ్గర క్లాస్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, టెస్టులు తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైతే విజయం సాధించారో వాళ్ళ యొక్క వివరాలను మాత్రమే మీకు నేను తెలియపరుస్తాను. అంటే మన యాప్లో క్లాస్ తీసుకున్న వాళ్ళు కొన్ని జిల్లాలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. విశాఖపట్నం జిల్లాలో మాత్రము మనకు 3 కనిపించారు. కె ఆశా కిరణమయ్యి విశాఖపట్నం ఎస్టీ క్యాండిడేట్, అంటే ఎస్టీ రిజర్వేషన్లో వచ్చారు. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ 2402208374. ఇక్కడ ఈ ఆశా కిరణమయ్యి కూడా మన దగ్గర మొదటి నుంచి ఫిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ అయిపోయిన తర్వాత మరి టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా అందుబాటులో ఉండి మరి ఎస్టీ కేటగిరీలో ఈమె సుమారుగా ఆశా కిరణమయ్యి సుమారుగా మనకు 151 మార్కులు ఎస్టీ ఉమెన్ కేటగిరీలో ఈమె సాధించిన మార్కులు ఈమె. సో ఏదేమైనా కానీ ఈమె కూడా మన దగ్గర మొదటి నుంచి అందుబాటులో ఉంది. సో కాబట్టి ఈమె ఆల్రెడీ ఎస్టీ ఉమెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యి లోకల్ విశాఖపట్నం లోకల్ కేటగిరీలో ఎస్టీ ఉమెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ విశాఖపట్నానికి సంబంధించిన ఇంకొక వ్యక్తి పేరు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కింద, టి రాజసులోచన. ఈమె విశాఖపట్నం కాదు, సొంత డిస్టిక్ వచ్చేసి కృష్ణా డిస్టిక్. కానీ విశాఖపట్నంలో నాన్ లోకల్లో ఎస్సీ ఉమెన్ పోస్ట్ ఒకటి ఉంటే, విశాఖపట్నము నాన్ లోకల్లో ఎస్సీ ఉమెన్ పోస్ట్ ఒకటి ఉంటే మరి ఈమె మరి ఆ జిల్లాలో మరి ఈమె పోస్ట్ కొట్టడం జరిగింది. ఈమె హాల్ టికెట్ నెంబర్ 24040438 24040438. సో టి రాజసులోచన సొంత జిల్లా మాత్రము కృష్ణా జిల్లా. ఈమె విశాఖపట్నం నాన్ లోకల్లో ఎస్సీ ఉమెన్కి ఒక పోస్ట్ ఉంటే ఆ ఎస్సీ ఉమెన్ పోస్ట్ను విశాఖపట్నంలో సాధించింది. ఈమె సొంత జిల్లా మాత్రము మనకు ఏ జిల్లా మనకంటే కృష్ణా జిల్లా. సో ఇక్కడ మనం ఈ 3 వ్యక్తుల గురించి నేను డిస్కస్ చేస్తూ వచ్చాను. సో అదే మాదిరిగా రాబోయే వీడియోలో మనము ఇక వెస్ట్ గోదావరికి సంబంధించిన, అదే మాదిరిగా ఈస్ట్ గోదావరికి సంబంధించి ఈ 2 జిల్లాలకు సంబంధించిన వీడియోస్ కూడా మీకు నేను క్రమక్రమంగా అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత కృష్ణా జిల్లాకు సంబంధించిన వీడియోస్, కృష్ణా గుంటూరుకు సంబంధించి, అదే మాదిరిగా ప్రకాశం మార్నింగ్ చేశాను కాబట్టి వాళ్ళ ఫొటోస్ మీకు చూపిస్తాను గ్యారెంటీగా. ఇక ప్రకాశం అయిపోయిన తర్వాత నెల్లూరు, అదే మాదిరిగా చిత్తూరు, కడప, అనంతపురము, వీళ్ళు 4 కలిపి ఒకటి, కర్నూలు ఒకటి చేసేస్తాను. సో ఇట్లా మనకు ఎందుకు వీళ్ళందరంటే మన దగ్గర నేను మొదట్లో చెప్పాను మీకు, నేను
2021లో మనం యాప్ స్టార్ట్ చేసిన తర్వాత 2023 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ఎన్విరాన్మెంట్ ఈవో గ్రేడ్ 3కి సంబంధించి. సో, కొంతమందికైనా మోటివేషనల్‌గా ఉంటారు వీళ్ళు. కొంతమందికైనా స్ఫూర్తివంతంగా ఉంటారు. వీళ్ళ యొక్క యాటిట్యూడ్ మరి ఎంత కష్టపడి చదివారు మొత్తానికి. ఆ కష్టానికి ప్రతిఫలం ఈరోజు మంచి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, మంచి మంచి అనకాపల్లి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్‌లో వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కొక్కరు సుమారుగా 4-5 టెంపుల్స్‌లో వర్క్ చేసుకుంటూ మరి చాలామందికి మోటివేషన్‌గా ఉన్నారు. సో, మీరందరూ కూడా రాబోయే నోటిఫికేషన్‌లో మీరు కూడా విశాఖపట్నంలో ఎవరైతే మరి వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే మనకు వీళ్ళ ముగ్గురు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎంప్లాయీసే. వీళ్ళ ముగ్గురులో తేజ గారేమో ఆల్రెడీ నేవీలో వర్క్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఆయన నేవీలో సెలవులు లేకపోయినా కానీ వర్క్ చేసుకుంటూ మరి విజయం సాధిస్తూ వచ్చాడు. కాబట్టి మీరు కూడా వీళ్ళ ముగ్గురిని స్ఫూర్తిగా తీసుకొని విశాఖపట్నం లోకల్ ఏరియాస్‌లో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఎన్విరాన్మెంట్ ఈవో గ్రేడ్ 3ని సాధించాలి అనుకుంటే మరి గతంలో మనతో టచ్‌లో ఉన్నవారు ఓకే. మనతో టచ్‌లో లేనివారు ఒకసారి మన యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకు ఏదైనా ఎన్విరాన్మెంట్ ఈవోకి సంబంధించిన డౌట్స్ కానీ ఇంకేదైనా ఉన్నా కానీ మరి దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని మనం యాప్‌లో ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ రూపంలో, టెస్టుల రూపంలో, అదే మాదిరిగా హ్యాండ్‌మేడ్ మెటీరియల్ రూపంలో జనరల్ స్టడీస్ క్లాసెస్‌ను కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా మన పట్ల నమ్మకము, విశ్వాసం ఉంటే ఒక్కసారి మన యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. నమ్మకం లేదంటే వేరే చోట మీకు ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ. కానీ 104 పోస్టులు రాబోతున్నాయి. ఈసారి పోయినసారి 60 పోస్టుల్లోనే మన వాళ్ళు ముగ్గురు కొట్టారు. మరి ఈసారి 104 పోస్టులు మన వాళ్ళు విశాఖపట్నం నుంచి ఎంతమంది సాధిస్తారనేది రాబోయే కాలమే మనకు సమాధానం చెప్తుంది. ఓకేనా మరి? థ్యాంక్ యూ.